రానున్న 90 రోజుల్లో అమరావతి రాజధాని నిర్మాణ కార్యాచరణ ప్రకటించాలని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించింది. అమరావతి రాజధాని గెజెట్ విడుదల చేయాలని, రాజధానికి పిన్ కోడ్ ఏర్పాటు చేయాలని సమావేశంలో కోరింది. ప్రకటించిన కార్యాచరణ సకాలంలో పూర్తి చేయాలని కమిటీ సభ్యులు మాదాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 2025 సంక్రాంతిలోపు ఎన్ని సంస్థలొస్తాయో వాటిని తీసుకొని రావాలని, రైతుల ప్లాట్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆనందోత్సవాలు తర్వాత వెనువెంటనే ఐక్య కార్యాచరణ సమితి ఈ 4 సంవత్సరాలు జరిగిన అమరావతి ఉద్యమానికి ముగింపు కార్యక్రమం ముందుగా ఉద్యమం సాధించవలసిన లక్ష్యాలని ముందుగా బేరీజు వేసుకొని అనేక మంది ఈ ఉద్యమ పోరాటంలో అసలు కోల్పోయిన వారందరికీ మా యొక్క శ్రద్ధాంజలిని అర్పించడం లాస్ట్ సమావేశంలో జరిగింది. వెనువెంటనే ఒక విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీరు అందరూ మన బడ్జెట్ అది తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతి మీద దృష్టి సారించి ఏమైతే ఉద్దీపన ప్రణాళిక ఉందో దానికి కావలసినటువంటి నిధులు కానీ, కార్యాచరణ కానీ, అదేవిధంగా మన రింగ్ రోడ్డు కానీ, రైల్వే లైన్ వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కానీ సూత్రప్రాయంగా ఆమోదం జరిగింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం మేము ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, బీజేపీ నాయకత్వానికి రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే అమరావతి ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించే పాటు ఏకైక రాజధానిగా గజిట్ అమరావతి రాజధానికి గజిట్ విడుదల చేయాలని చెప్పి ఈ రోజు ఎవరైతే రాజధాని ప్రాంతానికి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూడా వాళ్ళు గుంటూరులో వాళ్ళు భవిష్యత్ కార్యాచరణపై ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కమిటీ సభ్యులైనటువంటి మాదాల శ్రీనివాసరావు మాట్లాడారు. రాజధాని రైతు విడుదల చేయడంతో పాటు రాజధాని పిన్ కోడ్ కూడా ప్రకటించాలి. అదే విధంగా కూడా 90 రోజుల్లో అమరావతికి సంబంధించి రాజధానిలో జరగబోయేటువంటి ఈ నిర్మాణాలు కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ ప్రకటించాలని అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ప్రకటించిన కార్యాచరణలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సకాలంలో పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నారు. ముఖ్యమంత్రి వీళ్ళతో సమావేశం ఏర్పాటు చేయాలి. సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని అయితే వాళ్ళు అయితే డిమాండ్ చేశారు. అలాగే 2025 ఏప్రిల్ లోపు సంక్రాంతి లోపు ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఏమిటో అనే వస్తాయనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని అయితే కోరారు. అదే విధంగా కూడా రాజధాని రైతుల దగ్గర తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఫ్లాట్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేసిన పరిస్థితి. అంటే ప్రధానంగా కూడా ఎప్పుడైతే అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించడంతో పాటు గతంలో ఉన్న 3 రాజధానులు కాకుండా అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయడం కాక అక్కడ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఒక క్లారిటీ, భూమి ఇచ్చినటువంటి ఈ ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూములు కూడా ఒక భద్రత కల్పిస్తూ కూడా వాళ్ళకి గతంలో ఇస్తానన్నటువంటి ఏదైతే అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర భవిష్యత్తుకి ఏకైక రాజధాని అనేటువంటి అమరావతి అభివృద్ధి ఎంతో ముఖ్యం కాబట్టి అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.